రోడ్డు భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యం 8 గ్రామాల ప్రజలకు నరకంగా మారింది. 6 ఏళ్ల క్రితం జిల్లాల మధ్య ఉన్న కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేసేందుకు కోట్ల రూపాయలను వెచ్చించి పనులను ప్రారంభించారు. అయితే అటవీ శాఖ అనుమతులు లేవంటూ పనులను మధ్యలోనే నిలిపివేసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు అనుమతులు వచ్చినా నిధులు లేమితో పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. 6 ఏళ్లుగా రహదారి పనులు నిలిచిపోవడంతో వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు రహదారి లేక నరకం అనుభవిస్తున్నారు. అధికార యంత్రాంగం స్పందించి రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. కామారెడ్డి సిరిసిల్ల జిల్లాలను కలిపేటువంటి ప్రధాన రహదారులో ఇది ఒకటి. గత 6 సంవత్సరాల క్రితమే ఈ ప్రధాన రహదారి ప్రారంభమైనప్పటికీ ఫారెస్ట్ అనుమతులు లేవన్నటువంటి కారణంతో ఈ రోడ్డును మధ్యలోనే ఆపేశారు. అనంతరం తాజాగా ఫారెస్ట్ అనుమతులు వచ్చినప్పటికీ కూడా నిధుల లేమి ఉండడంతో రోడ్డు పనులైతే మరమ్మతులకు నోచుకోలేదు. మరమ్మతులు వదిలిపెడితే దీన్ని చూడొచ్చు. అసలు ఇది రోడ్డా అంటే కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితులు. ఇక్కడ ఉన్నటువంటి గుట్టలను కొండలను ఒకప్పుడు తొలగించినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించినటువంటి బ్రిడ్జి కూడా కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తి చేశారు. తిరిగి మరోసారి ఈ ప్రధాన రహదారిని ప్రారంభిస్తామన్నప్పటికీ నిధులు లేకపోవడంతో వాటిని మధ్యలోనే ఆపేసినటువంటి పరిస్థితి కనిపించింది. మనం చూడొచ్చు, విజువల్స్లో చూసినట్లయితే ఈ రహదారి గుండా నిత్యం వందలాది వాహనాలన్నీ వెళ్తూ ఉంటాయి. కానీ ఆ వాహనాలు సంబంధించి మధ్యలోకి వచ్చిన తర్వాత అసలు రోడ్డు వెళ్తుందా, ఇక్కడే ఆగిపోతుందా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇక ప్రతి సోమవారం అయితే ఇటు సిద్దిపేట జిల్లా కామారెడ్డి నుంచి షార్ట్కట్ రూపంలో వస్తుందని చెప్పేసి వాహనదారులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. కానీ ఈ రోడ్డు మధ్యలోకి వచ్చిన తర్వాత అసలు ఈ రోడ్డు వెళ్ళదు అని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. వాహనదారులు ఉన్నారు. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏంది రోడ్డు పరిస్థితి ఏంది? రోడ్డు పరిస్థితి మంచిగా లేదు. వచ్చే పోయే భక్తులకు కూడా భయాందోళన చెందుతుండ్రు. గుడికాడికి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఏదన్నా రాత్రి వచ్చినా కానీ ఒక 2-3 సార్లు కూడా లారీలు ఇక్కడ దిగబడి చాలా ఇబ్బందుల పాలైనరు. 2-3 రోజులు కూడా లారీ దిగకపోతే మళ్ళా ఒక జేసీబీ తీసుకొచ్చి తీయడం జరిగింది. చాలా ఇబ్బంది ఉంటుంది. ఎవరు కూడా పట్టించుకుంటలేరు ఇక్కడ. దీన్ని కూడా ప్రభుత్వం చర్య తీసుకొని ఇప్పుడు 3వ నెల వచ్చే నెల అవుతుంది అంటుండే, అది అవుతలేదు, పోతలేదు. దీని మీద కఠిన చర్యలు తీసుకొని తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు చేయగలరని చెప్పినాము. అవుతుంది 3వ నెలలో స్టార్ట్ అయితే మిషన్లు అవుతున్నాయి, స్టార్ట్ అవుతుందని అన్నారు. అది సో మనం చూడొచ్చు, వచ్చేటువంటి వాహనాలను చూడొచ్చు. ఎక్కడో అడవిలో నుంచి వస్తుందా అన్నటువంటి ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. వచ్చేటువంటి టిప్పర్లు ప్రొక్లైన్ తీసుకొస్తున్నప్పటికీ అసలు అవి బయటకు వస్తాయన్నటువంటి అనుమానం కూడా కలుస్తుంది. ఎందుకంటే దాదాపు డబల్ రోడ్ అంటే మొదలు నుంచి కొంటే చివరి వరకు కూడా అదే రోడ్డు ఉంటుంది, అదే స్పీడ్లో వెళ్ళొచ్చని వాహనదారులు వస్తారు. కానీ తీరా వచ్చిన తర్వాత ఒక 4 కిలోమీటర్ల రహదారి పరిస్థితి ఈ విధంగానే ఉంది. గతంలో ఉన్నటువంటి రోడ్డును చెరిపేసినప్పటికీ దాని మూలాలు కూడా మనకి ఎక్కడ కనిపించడం లేదు. ఆ అవస్థను కూడా వాళ్ళు పడుతున్నటువంటి ఆ విజువల్స్ అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే వాహనదారులు పెద్ద ఎత్తున వస్తుంటారు. వచ్చినటువంటి అనంతరం అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది ఈ రోడ్డు? ఇది ఒక 2 సంవత్సరాలు దాటిపోయిందండి. ఇప్పటి వరకు కూడా దీని పట్ల ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ 2 జిల్లాల ప్రధాన రహదారిని కలిపే ఈ మధ్య రోడ్డు ఎంతో అనుకూలంగా ఉండేది. కానీ ప్రభుత్వం ఈ మధ్యలో ఇక్కడ దాకా వేసి ఈ మధ్య ఆఫ్ వేసి అట్నే మిగిల్చిపోయింది. మిగతా పని కూడా తొందర ప్రారంభించని అధికారులకు చెప్పినా కానీ మా వాళ్ళు పట్టించుకోవడం లేదు. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేసి తక్షణంగానే ఈ రోడ్డు మరమ్మతులు చేయించాలని మా యొక్క మనవి. ఎన్నోసార్లు ఇక్కడ రోడ్డు ఉందో లేదో యాక్సిడెంట్లు ఎంతో మంది అయినా కూడా పట్టించుకోవడం లేదు. మొన్న రీసెంట్గా కూడా ఒక లారీ దిగబడి చాలా మందికి గాయాలయ్యాయి. అది కూడా ప్రభుత్వం పట్టించుకొని మా పట్ల చర్య తీసుకొని ఈ రోడ్డును వీలైనంత తొందరగా బాగు చేయించాలని మా యొక్క మనవి. సో మనం చూడొచ్చు, డబల్ రోడ్ ఉంది. డబల్ రోడ్ అనంతరం కనీసం డాంబర్ రోడ్, సింగిల్ రోడ్ అయినా ఉంటుందని చెప్పేసి వాహనదారులు భావిస్తూ ఉంటారు. అదే స్పీడ్లో వస్తుంటారు. కానీ చూసినట్లయితే గుట్టలు పేరుకుపోయినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. అప్పుడు మరమ్మతుల పేరిట ప్రొక్లైన్ పెట్టి ఇదంతా సాగులోకి తీసుకొద్దామని భావించినప్పటికీ కూడా అది ఎక్కడా కనిపించకపోవడంతో
రోడ్డునైతే మధ్యలోనే వదిలేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆ రోడ్డుకు సంబంధించినటువంటి మరమ్మతు పనులన్నీ కూడా ఆగిపోవడం, గుట్టలుగా పేరుకుపోవడం, రోడ్డుపైనే కంకర వదిలేయడంతో అనేక మంది వాహనదారులు గాయాల పాలవుతున్నటువంటి పరిస్థితి. ఇక రాత్రి వేళ చూసినట్లయితే అసలు ఈ రోడ్డు మార్గం వెళ్తుందా అనేటువంటి ఆశ్చర్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వందలాది వాహనాలు వెళ్తున్నటువంటి తరుణంలో కనీసం రోడ్డుకు సంబంధించినటువంటి కనీస ఏర్పాట్లు మరమ్మతులు చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడగానే ఉంది. అయితే ఫారెస్ట్ అనుమతులు వచ్చినటువంటి తరుణంలో ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి రోడ్డును పూర్తి చేయాలంటూ కూడా వాహనదారులు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కోరుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా, రోడ్డును అందుబాటులోకి తెస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ ప్రేమ్తో విజయభాస్కర్ రెడ్డి, ఐ న్యూస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా.